వచ్చేసి ఆయన ఆశీస్సులు తీసుకుంటారు దుర్వాసన మహారాజు. అట్లనే మీరు కూడా వెళ్ళి పాండవుల దగ్గరికి వెళ్ళి పాండవులు కూడా ఆశీస్సులు ఇవ్వండి, వాళ్ళు కూడా మా వాళ్ళే కదా అని చెప్తూ ఉంటారు. ఇంకా సరే అని దుర్వాస మహారాజు పాండవుల దగ్గరికి వెళ్తాను అని అంటారు. వెళ్ళి ఇప్పుడు పాండవుల దగ్గరికి వెళ్ళి మేము 1000 మంది వస్తున్నాము, మాకు ఆతిథ్యం కావాలి అంటే ఆ అక్షయ పాత్ర పద్ధతి ఏంటంటే ఎంతమందికైనా వడ్డిస్తుంది, కానీ ద్రౌపది తిన్న తర్వాత అది పనిచేయదు. ఆ రోజుకి అదే ఆఖరి. ఆ రోజుకు ఆమె తిన్నదంటే అయిపోయింది, అక్షయ పాత్ర పనిచేయదు. అప్పుడు వస్తారు ఎవరు దుర్వాసం అనే వాళ్ళు వచ్చేసి మాకు భోజనం కావాలి, మేము 1000 మందికి వచ్చాము అంటే అప్పుడు కుంతీదేవికి ఆలోచనలో పడుతుంది. ద్రౌపది తిన్నది కదా, అప్పుడు అక్షయ పాత్ర పనిచేయదు కదా, ఏం చేయాలని భగవంతుని కృష్ణ భగవాన్ని ప్రార్థిస్తారు. దుర్వాసం అనే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ మేము నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి వస్తాము, ఈ లోపల మాకు వంటకాలు తయారు చేయండి అని చెప్తారు. ద్రౌపదికి ఏం తోచు కృష్ణ భగవాన్ని కృష్ణ ఏం చేయాలి అని కృష్ణ భగవానుడు వస్తారు. వచ్చేసి ఎట్లా వీళ్ళు భోజనానికి వచ్చారో నా దగ్గర నేనేమో తినేసాను, ఈ అక్షయ పాత్ర పనిచేయదు, ఎలా కృష్ణుడు ఆ పాత్రను తీసుకురా అంటారు. వారు కృష్ణుడు ఆ పాత్రను తీసుకొస్తే దాంట్లో ఒక్క కణం ఉంటుంది, ఒక్క మెతుకు, అది తీసుకొని కృష్ణ భగవానుడు నోట్లో వేసుకుంటాడు. నోట్లో వేసుకోగానే మొత్తం బ్రహ్మాండం అంతా అందరికీ ఆకలి తీరిపోతుంది. అట్లానే దుర్వాసమని వాళ్ళకు కూడా కడుపు నిండిపోతుంది. అప్పుడు భీమసేనుడు వెళ్ళి వాళ్ళని పిలుచుకురా, మనం భోజనాలు వడ్డించాలి అని అంటారు. కృష్ణుడు భీమసేనుడు వాళ్ళ దగ్గరికి పోయి రండి దుర్వాసమని భోజనాలు సిద్ధంగా ఉన్నాయి రండి అంటే, అమ్మో మేము రాలేమని వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. హరే కృష్ణ. సో భగవంతుడు కృష్ణుడిని సంతృప్తి పరుస్తే యస్మిన్ తుష్టే జగత్ తుష్ట అంటే భగవంతుడు కృష్ణుడిగానే సంతృప్తి పడితే మొత్తం జగత్తంతా సంతృప్తి పడుతుంది. సో మనకి ద్రౌపది దేవి నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మనకి కష్టాల్లో ఉన్నప్పుడు మనం గట్టిగా భగవంతుని వేడుకుంటే తప్పకుండా భగవంతుడు మనని గట్టెక్కిస్తాడు కష్టాల నుంచి. కానీ మనకి పూర్తి విశ్వాసం ఉండాలి, భక్తి ఉండాలి, కృష్ణుడి మీద భక్తి ఉండాలి. ఏదో మొక్కుబడిగా కాదు, నిజంగా కృష్ణుడు నన్ను రక్షిస్తాడు, కృష్ణుని కాపాడుతారనేటువంటి ఆ విశ్వాసం ఉంటే తప్పకుండా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తారు. సో ఈ విధంగా పాండవులకే కాదు, మనం కూడా మంచి భక్తులం అయితే మనకి కృష్ణుడి యొక్క రక్షణ ఎప్పుడు ఉంటుంది. ఒకసారి చెప్పండి, కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహి మాం రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ రక్షమాం. సో భగవంతుడి యొక్క రక్షణ మీకు ఎప్పుడు ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం. హరే కృష్ణ. ఆ రక్షణని మీరంతా స్వీకరించాలి, ఓకేనా? సో భగవంతుడి యొక్క భక్తులు అవ్వాలి, కృష్ణ భగవానుడి యొక్క భక్తులు అవ్వాలి. అందుకే ఈ భక్తి యోగా సమ్మర్ క్యాంప్ ఎందుకు, మీలో భక్తి భావాన్ని హృదయంలో నింపడం కోసం. అర్థమైందిగా? హరే కృష్ణ.